పురాణాల ప్రకారం లంకా రాజ్యానికి చెందిన మహాయోధుడు కుంభకర్ణుడు రావణుని సోదరుడు. తన భార్య ద్వారా అతనికి 2 కుమారులు కుంభుడు మరియు నికుంభుడు జన్మించారు. చిన్నప్పటి నుంచే వారిద్దరిని రాక్షస సంప్రదాయంలో పెంచారు. వారు ఆకారంలో మహాకాయులు, అపారమైన శక్తివంతులు, ఆయుధ విద్యలో నిపుణులు. తమ తండ్రి కుంభకర్ణునిలాగే యుద్ధమే జీవితం అని నమ్ముతూ పెరిగారు. వారు తమ గురువుల నుండి భయంకరమైన ఆయుధాల వినియోగాన్ని నేర్చుకున్నారు. కుంభుడు పరిఘా ఆయుధంలో అంటే ఒక భారీ గదా గొలుసులో, నికుంభుడు వజ్రపరిఘను ధరించి యుద్ధంలో అసాధారణ శక్తిని ప్రదర్శించాడు. వారిని చూసి లంక రాక్షస సైన్యం గొప్ప గర్వాన్ని అనుభవించింది. లంక యుద్ధంలో కుంభకర్ణుడు శ్రీరామ చేత హతమయ్యాడని వార్త లంక అంతటా వ్యాపించగా ఆ వార్త కుంభుడు నికుంభుల హృదయాల్లో అగ్నిలా మండింది. తండ్రి మరణం వారి మనసులను లోతైన విషాదంతో నింపింది. అదే సమయంలో భయంకరమైన ప్రతీకార భావాన్ని కూడా మేల్కొల్పింది. మన తండ్రి రక్తానికి ప్రతీకారం తీర్చాలి అనే ఒక్క సంకల్పంతో ఎవరి ఆజ్ఞకు ఎదురు చూడకుండా కుంభుడు నికుంభుడు యుద్ధరంగం వైపు దూసుకెళ్లారు. తమ తండ్రి పేరు కోసం, తమ వంశ గౌరవం కోసం వారు స్వయంగా యుద్ధాన్ని ఎంచుకున్నారు. ధూమ్రాక్ష, నరాంతక వంటి రాక్షసులతో కలిసి వారు వానర సైన్యంపై క్రూరమైన దాడిని ప్రారంభించారు. పర్వతాల్లాంటి ఆయుధాలతో వారు వానరులను చంపారు. యుద్ధరంగం రక్తంతో నిండిపోయింది. ముందుగా కుంభుడు తన పరిగాయుధాన్ని కోపంగా అంగదుడిపై విసిరారు. ఆ భయంకరమైన దాడిలో అంగదుడు క్షణం తడబడినా అదే సమయంలో సుగ్రీవుడు ముందుకు వచ్చి కుంభుడి దాడిని అడ్డుకున్నాడు. సుగ్రీవుని సహాయంతో అంగదుడు మళ్లీ బలాన్ని సంపాదించి అపారమైన శక్తితో కుంభుడిపై దాడికి దూసుకెళ్లాడు. వీరిద్దరి భయంకరమైన ప్రతిదాడితో కుంభుడి పరిగాయుధం నశించిపోయింది. సుగ్రీవుని సహాయంతో అంగదుడు కుంభుడిని ఘోరంగా కొట్టాడు. కుంభుడు యుద్ధరంగంలో కుప్పకూలిపోయాడు. అతని పతనంతో భూమి కంపించింది. తమ్ముడి మరణాన్ని చూసిన నికుంభుడు దుఃఖంతో మరియు కోపంతో నిండిపోయి భయంకరమైన రూపాన్ని ధరించి హనుమంతుడిపై నేరుగా దాడికి దూసుకెళ్లారు. తన వజ్ర పరిఘాతో హనుమంతుడి ఛాతీపై తీవ్రంగా కొట్టాడు. కానీ ఆ ఆయుధం హనుమంతుని దివ్యశక్తిని తాకిన క్షణంలోనే అది భయంకరమైన శబ్దంతో పేలిపోయింది. అదే క్షణంలో హనుమంతుడు కోపంతో ముందుకు దూసుకెళ్లి తన అపారమైన బలంతో నికుంభుడి ఛాతీపై ఒక్కటి ఘోరమైన ముష్టి ప్రహారం చేశాడు. ఆ ప్రహారం వల్ల నికుంభుడు యుద్ధరంగంలో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఇలా నికుంభుడు హనుమంతుని చేతిలో హతమయ్యాడు.